ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా పై చట్టం తీసుకొస్తానని, కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ గారు. నమస్తే సార్ సురేష్ గారు. నమస్తే సార్. సురేష్ గారు, ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని? ముఖ్యంగా సోషల్ మీడియా పై మరింత కఠినంగా ఉండేందుకు ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్న కేబినెట్ లో కూడా దీనిపైన చర్చ నడిచింది. ఎలా పరిగణించాలి ఈ అంశాన్ని? ఇది ఎలా ఉందంటే సార్, దొంగ 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 అని అరిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది ఈ రోజు ఈ యొక్క పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో వాళ్ళ శ్రేణులందరికీ కూడా ఒక యాప్ ఇచ్చి మొన్నే బయటపడినటువంటి వ్యవహారం చూసాం. ఏ రకంగా ఎస్ఐఆర్ అంశము, అదే విధంగా సామాజిక మాధ్యమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి వీడియోలను తయారు చేసి ఆ వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అదేవిధంగా ఎక్స్ ఖాతాలలో షేర్లు చేస్తే తెలుగుదేశం శ్రేణులకి బహుమతులు ప్రకటించి దానికి ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేసి ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రక్రియ మొత్తం జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం కలగాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విషం చిమ్మేటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రకంగా ఒక యాప్ నే పెట్టుకొని ఈ రకంగా పోస్టులు షేర్ చేసిన వాళ్ళకి బహుమతులు, నజరానాలు ప్రకటించి చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఏదైనా చేస్తే కేసులు పెడతాము, టాస్క్ ఫోర్స్ అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటము, అంటే ఎవరిని కట్టడి చేయడానికి, అంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకతని తప్పిపుచ్చుకోవడానికి లేదా బెదిరించడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించేటువంటి వాళ్ళని భయపెట్టడానికి వీళ్ళు ఈ కేసులు తీసుకురావాలి, ఈ చట్టాలు తీసుకురావాలి, ఈ టాస్క్ ఫోర్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. అంటే మీరు ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతుంది కానీ ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదు. కనీసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కానీ భారత చట్టాలను కానీ గౌరవించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా మేము ప్రభుత్వం లేదనుకోవాలి. మరి చూస్తున్నాం మీరు అనేకం, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలను ప్రకటిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తూ వీడియోలు చేయడం, మరి మహిళలను కొంతమందిని తీసుకొని వచ్చి పెయిడ్ ఆర్టిస్టులను వాళ్ళతో రీల్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దిక్కిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిక్కిస్తారు. మరి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేది ఎవరు? నారా లోకేష్ గారు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తారు, భారతి గారిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను కించపరుస్తూ రీల్స్ పోస్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు, నిర్విరామంగా చేస్తున్నారు, ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళ మీద ఒక కేసు అయినా పెట్టారా సార్? ఎందుకు పెట్టట్లేదు? అంటే వాళ్ళకి అనుకూలంగా ఎంత దుష్ప్రచారం చేసినా, ఎంత అశ్లీలకరంగా పోస్టులు చేసినా కేసులు ఉండవు. మీరు చూశారు సీమరాజ. అదే విధంగా పనికి మాలిన వెధవైనటువంటి ఆర్పి, ఒక మహిళల మీద వ్యంగ్యంగా జోకులు వేసుకునేటువంటి వెధవ నేడు ఈరోజు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడు. అది కూడా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. అతని పదప్రయోగం, అతని భాష, అతని హావభావాలు సభ్య సమాజం ఆశ్రయించుకునేటువంటి రీతిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రోత్సహిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆనందపడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అవమానకర రీతిలో రీల్స్ చేస్తే ఆనందపడతారు. కానీ ఇతరులు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారు. ఇది ఎక్కడ సార్ చట్టాలు ఈ రకంగా చెప్తున్నాయా? మీరే చెప్పండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, నియంతృత్వ పోకడలను. ప్రజాస్వామ్య విధానంలో ఉన్నట్టు లేరు. వీళ్ళేదో రాచరిక వ్యవస్థ లాగా, వీళ్ళు రాజుల్లాగా, చంద్రబాబు నాయుడు గారు ఒక రాజులాగా, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజులాగా, నారా లోకేష్ గారు యువరాజులాగా, ఈ రాష్ట్రం అంతా కూడా వీళ్ళ జాగిర్ల మాదిరిగా వీళ్ళు తయారై ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకొని వస్తాం, మేము ప్రజలను అణిచివేస్తాం, ప్రశ్నించేటువంటి గొంతులను అనగదొక్కుతామని ప్రవర్తిస్తున్నారు. ఇక 2.5 సంవత్సరం ఉంది, ప్రజలు సరైనటువంటి తీర్పునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు సార్.
అయితే ఈ సోషల్ మీడియా చట్టం తీసుకొస్తే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేక తెలుగుదేశం జనసేన కార్యకర్తలేనా? ఈ సోషల్ మీడియా చట్టాలు తీసుకొని వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, పార్టీ గాని చట్టాల పరిధిని దాటి ఎక్కడ ప్రవర్తించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంది? 2 సంవత్సరాలు అవుతున్నా రైతులకు గాని, మహిళలకు గాని, విద్యార్థులకు గాని, యువతకి గాని మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? మరి పూచిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాధ్యత వహించడం లేదు? మరి నేను అధికారంలోకి వస్తే మొత్తం అద్భుతం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి విధానం. కాబట్టి మాకెక్కడా డోకా లేదు. ఈ చట్టాలతోనో, పోలీస్ కేసులతోనో, అక్రమ అరెస్టులతోనో జైలుకు పంపుతామను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించలేరు, భయపెట్టలేరు. మా పోరాటం ఆగదు. అయితే ఈ చట్టాలు తీసుకొని వస్తే నేను ఇందాకే చెప్పా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసేటువంటి ఆరోపణల్ని ఎందుకు కిరా కార్పి లాంటి పనికిమాలిన వెదకి వర్తించదు? ఎందుకు సీమరాజా అనేటువంటి అడ్డగాడిదకు వర్తించదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అశ్లీలకంగా వీడియోలు, షార్ట్లు, రీల్స్ చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నటువంటి వారికి వర్తించడం లేదు? పైపెచ్చు లోకేష్ గారు దీనిని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. అంటే సమాజంలో ఈ రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశం ఎవరిది? నారా లోకేష్ గారిది. కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. న్యాయ వ్యవస్థల పైన గౌరవం ఉంది. మేము న్యాయ పరిధిలోనే ఇవన్నీ కూడా మా ప్రశ్నలన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేము న్యాయ పోరాటం చేస్తాం ఒకవేళ మాకు ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే. రైట్. ఇక వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తండ్రి సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై కూడా చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు, వ్యాఖ్యలు చేశారు. తల్లిని పట్టించుకోరు కానీ తండ్రికి నివాళులు అర్పిస్తున్నారంటూ. దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి ఆయన ఎప్పుడైనా ఆయన తండ్రికి నివాళులు అర్పించారా లేదా అంటే ఏం చెప్తారు? ఎంత దిక్కుమాలినటువంటి ఆరోపణలు అంటే, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చివరికి తన అసమర్థత వల్ల, చిత్తశుద్ధి లేక, ఇచ్చిన హామీలు అమలు చేయడం దిక్కు లేక, అతని వైఫల్యాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే చివరికి ఇంకా ఏదో ఒక రకంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని, ఆయన స్థాయిని తగ్గించాలని దిగజారి చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి. తల్లిని పట్టించుకోకపోవడం ఏంటి సార్? మీరు చూశారు నిన్న ఇడుపులపాయలో ఎంత ఆప్యాయంగా ఆ తల్లి పలకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమతో, ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు. వారు ఎంత పరస్పరం వారు పలకరించుకున్నారో మనం చూసాం. ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసే ఆరోపణలు కానీ, తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ఆరోపణల్లో కానీ వాస్తవం లేదు. మరి నిన్న అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తల్లికి వందనం అనేటువంటి పథకం తీసుకొచ్చి తల్లులకు గౌరవం కల్పించాను, నేను అందుకే ఈ పథకాన్ని తీసుకొని వచ్చానని కూడా మాట్లాడారు కదా. మరి వాస్తవానికి తల్లికి వందనం పథకాన్ని తీసుకొని వచ్చింది ఎవరు? అమ్మఒడి అనేటువంటి పథకాన్ని కాపీ కొట్టే కదా తల్లికి వందనం అనేటువంటి పథకం వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తేలైనటువంటి బృహత్తరమైనటువంటి సంక్షేమ పథకం అమ్మఒడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి మహిళలు గౌరవించారని ఒప్పుకున్నట్టే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి పథకంతో మహిళలకి గౌరవం ఇచ్చానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో మహిళల కోసం చేస్తానన్నటువంటి పథకాలు ఏంటంటే, ఆయన 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తానన్నారు సార్ డ్వాక్రా మహిళలకి. 2 సంవత్సరాలుగా ఆ పథకమే లేదు. మరి మోసం కాదా మహిళలకి? ఎంతమంది తల్లులకి మోసం? అదే విధంగా మీరు చూస్తున్నట్టయితే అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తానని చెప్పారు, వేతనాలను కూడా పెంచుతామని చెప్పారు సార్. ఈ రోజు అంగన్వాడీ మహిళలు వీధి పోరాటాలు చేస్తున్నారు. మరి ఎంతమంది అంగన్వాడీ తల్లులకి, మహిళలకి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్టే కదా. అదే విధంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళలందరికీ కూడా హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇంతవరకు 2 సంవత్సరాలుగా ఒక గ్రామంలోనైనా, ఒక నియోజకవర్గంలోనైనా మహిళల కోసం, ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టల్ వసతి కల్పించారా? లేదు కదా. ఇది నిలువునా మోసం చేయడం కాదా మహిళల్ని? మరి అదే విధంగా కళలకు రెక్కలు అని ఒక పథకం తీసుకొని వస్తానని చెప్పారు.
కళలకు రెక్కలంటూ మహిళలకి, యువతులకి ప్రభుత్వం ద్వారానే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు రుణం ఇచ్చి వాళ్ళందరినీ దేశ విదేశాల్లో తిప్పుతాను, మీరు కావాల్సిన ఉద్యోగం చేయొచ్చు, పారిశ్రామికవేత్తలుగా తయారవచ్చు, కళలకు రెక్కలు అన్నాడు. 2 ఏళ్ళు అవుతుంది సార్, ఒక్క యువతకైనా రెక్కలు కల్పించారా? ఇది 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 మంచిచ్చడం, మోసం చేయడం, ఇంతమంది ఆడబిడ్డలని, తల్లులని మోసం చేశారు. మరి ముఖ్యమైనటువంటి పథకం ఆడబిడ్డ నిధి. 19 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెల 1500 ఇస్తానన్నారు సార్. 24 నెలలుగా ఒక్క ఆడబిడ్డకి ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి మాటలు ఏ రకంగా ఉంటాయంటే ఎదుటి వ్యక్తులకు చెప్పడానికే నీతులు ఆయన పాటించడానికి. ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది మంది మహిళలను నిలువున మోసం చేసి, వంచి, ఓట్లు దండుకొని 2 సంవత్సరాలు అవుతుంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా మహిళలకు అమలు చేయకుండా మళ్ళా ఆయన ప్రగల్భాలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అందుకే ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో సరైన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. ఇక ఎస్ఏఆర్ ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఏఆర్ ప్రక్రియ గడువు తేదీ కూడా ముగియబోతుంది త్వరలో, మరో 4-5 రోజుల్లో. సో ఈ నేపథ్యంలో ఎస్ఏఆర్ కి సంబంధించినటువంటి ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో బిఎల్ఓలు చేయాల్సిన పనిని కూడా టీడీపీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు చేస్తున్నారు. అది కూడా ఆ రికార్డులు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎమ్యునరేషన్ ఫామ్స్ విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? మీరేమైనా అటువంటి గమనించారా? ఒకవేళ గమనించి ఉంటే దానికి చెక్ పెట్టడానికి మీరే పార్టీ తరఫున ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికార పార్టీ తమకున్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా అవకతవకలకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. అనేక చోట్ల మేము చాలా వీడియోలను బహిర్గతం చేశాం, చాలా ఫోటోలను, సాక్ష్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించడం జరిగింది. ఈ రోజు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేటివి బిఎల్ఓ నేరుగా ఇంటికి విజిట్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ అడ్డదారిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతికి వెళ్తున్నాయి. మరి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ని కలెక్ట్ చేసుకునేటువంటి ప్రక్రియలో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళ ఫార్మ్స్ అన్నింటినీ కూడా గలంతు చేస్తున్నారు. మరి డేటా చోరీకి పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మై టీడీపీ యాప్ అనేది ఒక యాప్ తీసుకొచ్చి దాంట్లో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తిగత వివరాలు, పేర్లు, తండ్రి పేరు, వారి ఓటర్ ఐడి వివరాలు, ఫోన్ నెంబర్ వివరాలు, కులమైనటువంటివి, తర్వాత వ్యక్తిగతంగా పర్సనల్ గా కలెక్ట్ చేయడాలు, ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫాములు తీసుకొని పని చేయాల్సినటువంటి బిఎల్ఓలు, కేంద్ర ఎన్నికల సంఘము, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రభుత్వ అధికారులు చూసుకునేటువంటి ప్రక్రియకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏం సంబంధం? ఆ యాప్ తీసుకొచ్చారు, మై టీడీపీ యాప్ అని. దాంట్లో ఓటర్ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత వివరాలు కలెక్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ కులం ఏంటి, ఏ పార్టీకి ఓటు వేశారు గతంలో, ఏ పార్టీ మీద మీరు సానుకూలంగా ఉన్నారనేటువంటి వివరాలను కలెక్ట్ చేసుకొని యాప్ లో ఎక్కిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించాలనేటువంటి కుట్ర. కాబట్టి దీని మీద ఇప్పటికే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి మా పార్టీ పెద్దలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అవకతవకల మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. సిగ్గు లేకుండా మళ్ళీ ఓడిపోతాం అనేటువంటి భయంతో ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది ఈ కూటమి ప్రభుత్వం.